హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో మే నెల మ్యాగజైన్ రెడీ అయిందండి. ఇదిగోండి మే నెల మ్యాగజైన్ గుండు సూది రెడీ అయింది. ప్రింటింగ్కి ఇచ్చాము. నిజానికి ఈ నెల లేట్ అయింది. దానికి కారణం ఏంటంటే కంటెంట్ కొన్ని మార్చాల్సి వచ్చింది. మొదట మహానాడిని హైలైట్ చేస్తూ మొత్తం పెట్టాం. కానీ మహానాడు ఈ ఆన్లైన్ మీద పెడుతున్నారు కదా, కాబట్టి దాన్ని మార్చేసి ఈసారికి ఎలా అని చెప్పి దాన్ని తగ్గించాం. అండ్ పెట్రోల్ ధరలు పెరగలేదు కదా ఇండియాలో అని చెప్పి ఒక కంటెంట్ రాసాం. కానీ పెట్రోల్ ధరలు పెరిగాయి కదా, సో దాని మీద మార్చాల్సి వచ్చింది. ఇలా కంటెంట్ మార్పులు. అండ్ మన డిజైనర్స్ వేరే ఈ పార్ట్ టైం వర్క్ చేస్తారనమాట, అక్కడ కొంచెం లేట్ అయిపోయింది బాగా. సో అందుకని ఈ నెల 27, 28 తేదీల కల్లా అందరికీ రీచ్ అవుద్ది. ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ 27, 28 తేదీల్లో రీచ్ అవుద్ది. ఒకవేళ ఆన్లైన్లో అయితే మాత్రం ఇప్పుడు నుంచి రెడీగా ఉంటుంది. ఆన్లైన్లో మీకు గుండుసూది.com వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కంటెంట్ అంతా ఫ్రీనే. ఈ కంటెంట్ అంతా మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు సైడ్ క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే రీడ్ ఆన్లైన్ హోమ్ డెలివరీ అని ఉంటుంది. రీడ్ ఆన్లైన్ కొడితే సో మీకు ఏ నెల మ్యాగజైన్ కావాలి ఏంటనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మే నెలది కూడా అప్లోడ్ చేస్తాం త్వరలో. ఈ 4 ఉన్నాయి కదా, మే మంత్ది కూడా అప్లోడ్ చేస్తాం అనమాట. సో మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించి పేమెంట్ మంత్లీ ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది. సో దాన్ని మీరు పే చేసుకొని మ్యాగజైన్ ఆన్లైన్లో కూడా చదవచ్చు. ఇక మ్యాగజైన్కి సంబంధం లేని కంటెంట్ ఇదంతా కూడా మీరు ఫ్రీగా చదువుకోవచ్చు ఎనీ టైం. సో గుండుసూది.com వెబ్సైట్ రెగ్యులర్గా విజిట్ చేస్తుండండి. రోజుకొక 8 నుంచి 10 అనలైటికల్ ఆర్టికల్స్ వస్తాయి, దానిలో టెక్స్ట్ ఆర్టికల్స్. సో ఇక ఈ నెల మ్యాగజైన్లో మనం రాసిన కథనాలు చూడొచ్చు మీరు. అసలు పవన్కి విజయ్కి తేడా ఏంటి, ఒక పొలిటికల్ క్లారిటీ ఇచ్చాము. అలాగే లోపల పేజీల్లో కూడా అనేక ఉన్నాయి. సో చమురు రహస్య భారతం అని ఒకటి రాసాం. అసలు చమురు ధరలు ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో ఏంటి ప్రత్యేకత అనేది ఇచ్చాము. సో ఇదే మార్చాల్సి వచ్చింది చివరి నిమిషంలో. అండ్ ఎంపీ ల్యాడ్స్ అంటే తెలుసా అని చెప్పి కొత్త వాళ్ళకి మనం ప్రతి నెల కూడా రాజకీయ పాఠశాల అని ఒక కథనం ఇస్తున్నాం కదా, అది పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది, స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. సో ఎంపీ ల్యాడ్స్ అంటే తెలుసా అనే కథనం ఈ నెల ఇచ్చామన్నమాట. అలాగే తర్వాత అధికార మదం దించుతారు అని చెప్పి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఇచ్చాము. సో అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఓడిపోయారు అనేది. అలాగే అప్పు తప్పు ముప్పు అని అప్పులు ఎందుకు చేస్తున్నారు, ప్రస్తుతం రాష్ట్ర అప్పుల పరిస్థితి ఎలా ఉంది అనేది ఒక కథనం ఇచ్చాము డేటాతో సహా. అలాగే బెంగాల్ చీకటి నుంచి వెలుగులోకి వచ్చింది అని చెప్పి, చీకటి అంటే గత 15 ఏళ్ల పాలన ఎలా ఉంది, బీజేపీ మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయి, బీజేపీ నెత్తిన పెద్ద బాధ్యతలు, తృణమూల పాలనలో ప్రగతి వెనక్కు అని చెప్పి దాన్ని కంపేర్ చేస్తూ ఒక కీలకమైన టీఎంసీ వాటమికి ప్రధాన కారణాలు, చీకటి సామ్రాజ్యం గుట్టుమట్టు అని చెప్పి చీకటి సామ్రాజ్యం ఏ విధంగా సాగింది అనేది సెపరేట్గా ఒక కథనం ఇచ్చాం. అలాగే మహానాడు ఈసారికి ఇలా అని ఇది మధ్య పేజీ కథనం అండి. ఇటువైపు మహానాడుకి సంబంధించి అండ్ ఇక్కడ పవన్ విజయ్ ఓ పొలిటికల్ క్లారిటీ 10 ఏళ్ల సుదీర్ఘం. ఇది మన మ్యాగజైన్లో ఇచ్చిన సెంటర్ స్ప్రెడ్ ప్రత్యేక కథనం. ఇక దీని తర్వాత సీనియర్ మంత్రి సెల్ఫ్ గోల్ అని చెప్పి మంత్రి పార్థసారథి గారికి సంబంధించి నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారాలు, పార్థసారథి గారి తప్పులు ఏంటి, సో ఆయన ఏం చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఒక నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాం. మీకు తెలుసు ప్రతి నెల ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తామని. అలాగే ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి, అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చాము. అలాగే రేవంత్ రెడ్డి గారు 2.5 ఏళ్ల పాలన మీద ఒక రివ్యూ ఇచ్చాం. సో ఇలా ఈ నెల మ్యాగజైన్లో అనేక కథనాలు ఉన్నాయి. మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా మీకు ఇదంతా కాదు, వెబ్సైట్ కాదు, అది కాదు, ఇది కాదు, మాకు డైరెక్ట్గా మ్యాగజైన్ ఇచ్చేయండి అనుకుంటే మీరు గూగుల్ పే ఉంటే 8333893393 ఈ నెంబర్కి, లేదా 7569843473 ఈ నెంబర్, ఈ 2 నెంబర్లో ఏదైనా సరే గూగుల్ పే 1200 చేయండి. 1200 గూగుల్ పే చేస్తే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకున్నట్టే. మీకు నేరుగా చేసి ఈ నెంబర్కి వాట్సాప్లో ఆ స్క్రీన్ షాట్ అది పంపించండి. మీరు చేసిన అమౌంట్ స్క్రీన్ షాట్ అండ్ మీ అడ్రస్ ఈ నెంబర్కి పంపించండి, మీకు మ్యాగజైన్ పంపించేస్తాం. సో ఇది ఈ నెల మ్యాగజైన్కి సంబంధించిన అంశం.
సో మ్యాగజైన్ పక్కన పెడితే ఇక మ్యాగజైన్ గురించి చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఒక 5 నిమిషాలు చెప్పాను. ఇక క్లీన్ ఎనర్జీకి చిరునామాగా ఏపీ అని దేశవ్యాప్తంగా అందించే స్థాయికి ఎదుగుతున్నాము. సోలార్ ప్రాజెక్టు ప్రారంభ సభలో మంత్రి లోకేష్ జగన్ పని అయిపోయిందంటూ ఎద్దేవా. సో నిన్న కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో సోలార్ ప్రాజెక్టు శంకుస్థాపనకు మంత్రి నారా లోకేష్ గారు హాజరయ్యి అక్కడ అనేక అంశాలు మాట్లాడుతూ రాష్ట్రం ఇప్పుడు స్వచ్ఛ ఇంధనాన్ని క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదు దేశానికి సరఫరా చేసే రాష్ట్రంగా ఎదుగుతోందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. హరిత ఇంధన విప్లవానికి నాయకత్వం వహించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సోలార్ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవి సవితతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారన్నమాట. సో ఇక్కడ మాట్లాడుతూ ఇక జగన్ పని అయిపోయింది. సో జగన్ ప్యూర్లీ అది వైసీపీ అనేది గొడ్డల పార్టీనే, జగన్కి తెలిసిన రాజకీయ విధానాలు అవే అని చెప్పి వైసీపీని ఎద్దేవా చేశారు. సో ఇది హైలైట్ చేశారు. ఇక సుప్రీంకోర్టు నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల విషయంలో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా సంపన్న వర్గాలకు చెందిన వారైతే ఐఏఎస్లు అయితే పిల్లలకు ఎందుకు రిజర్వేషను, సో ఇలా అయితే ఇంకా ఎంతకాలం వాడుకుంటారు, ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎప్పటికీ బయటపడలేము అని వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఐఏఎస్ అధికారులు అయితే పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు, సుప్రీంకోర్టు సూటి ప్రశ్న. ఇలా కొనసాగిస్తే దాని నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్య. రిజర్వేషన్ల ద్వారా విద్యా ఆర్థికపరమైన పురోగతిని సాధించిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఓబీసీ రిజర్వేషన్ ఫలాలను కోరడంలో ఔచిత్యాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రిజర్వేషన్ల నుంచి ఎన్నటికీ బయటపడలేమని వ్యాఖ్యానించింది. తల్లిదండ్రులు ఇద్దరు ఐఏఎస్ అధికారులు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్ ఎందుకు, విద్య ఆర్థికపరమైన సాధికారతతో వారి సామాజిక గతిశీలత సోషల్ మొబిలిటీ సాధించారు. మళ్ళీ వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ కోరితే దీని నుంచి మనం ఎప్పటికీ బయటపడలేం అని జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యానించారు. కరెక్టే కదా, తల్లిదండ్రులు సంపన్న వర్గాలకు చెందిన వారైతే ఇంకా పిల్లలకు ఆ క్రిమి లేయర్ నో అని పెట్టడం ఎందుకు, ఎస్ అని పెట్టుకోవచ్చు కదా. సో ఇంకా రిజర్వేషన్లు వదులుకోవడం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోవడం మంచిది. అంటే ఈ విషయంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, నా గురించి చెప్పుకోవడం కాదు. మా అబ్బాయి కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు అన్న సంగతి తెలుసు కదా. వాడికి సెప్టెంబర్ నెలలో ఎన్డీఏ యూపీఎస్సీ వాళ్ళు నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ టెస్ట్ ఉంది. సో దీనికి నిజానికి ఓబీసీ రిజర్వేషన్ ఉంది. కానీ నిన్నగాక మొన్నటి నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. నిన్నగాక మొన్న మేము అప్లై చేసినప్పుడు రిజర్వేషన్ వదులుకున్నాం. రిజర్వేషన్ నేను మొదటి నుంచే రిజర్వేషన్ పట్టించుకోను, ఎప్పుడు పెట్టలేదు రిజర్వేషన్. ఈవెన్ నేను క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎప్పుడూ తీసుకోలేదు. అండ్ దీని విషయంలో కూడా కొన్ని రిజర్వ్ ఉంటాయి కదా తీసుకుందాం అన్నా సరే నేను ఆలోచించి వద్దు, క్రిమి లేయర్ ఎస్ అని పెట్టండి, మనం ఓబీసీనే కానీ ఆ రిజర్వేషన్ అయితే మనకు వద్దు, మనం కొంత బాగుపడ్డాం కదా అని చెప్పి క్రిమి లేయర్ ఎస్ అని పెట్టి ఎటువంటి రిజర్వేషన్ మాకు అవసరం లేదు అని చెప్పి వెళ్తున్నాం అనమాట. అంటే ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇలా ఎవరికి వాళ్ళు రిజర్వేషన్ వదులుకుంటే మంచిది. దానివలన దిగువన ఉన్న వాళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది పైకి వచ్చిన తర్వాత కింద ఉన్న వాళ్ళని పైకి లాగాలని చూడాలే తప్ప మేము పైనే ఉండాలి, ఇంకా అంతకన్నా మేము పైకి వెళ్ళాలి, కింద ఉన్న వాళ్ళు కిందే ఉండాలి అని ఆలోచించడం తప్పు, అనైతికం. సో మనం పైకి వచ్చిన తర్వాత కింద వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. మన పిల్లల్ని మనం ఇంకా రిజర్వేషన్లు వాడుకుంటే ఎలా? సో ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. క్రిమి లేయర్ నో పెట్టాలా ఎస్ పెట్టాలని చాలా ఆలోచించి లేదు, అవసరం లేదు, రిజర్వేషన్లు అవసరం లేదు, క్రిమి లేయర్ ఎస్ఏ పెడదాం, రిజర్వేషన్లు వదులుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఎన్డీఏ అంటే మీకు తెలుసు ఎంతో విలువైన ఎగ్జామ్, పిల్లవాడి భవిష్యత్తును నిర్దేశించే ఎగ్జామ్. సో అది కూడా రిజర్వేషన్ వదులుకొని వెళ్ళాం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రతి ఒక్కరు అలా ఆలోచిస్తే దేశం బాగుపడుతుంది. ఇక జూన్ 18వ తేదీ రాజ్యసభ ఎన్నికలండి షెడ్యూల్ ప్రకటించింది నిన్న ఎలక్షన్ కమిషన్. ఖాళీ అవుతున్న ద్వైవార్షిక స్థానాలు 24, ఉప ఎన్నికలు అవసరమైనవి 2, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ నుంచి 4 ఏసీ స్థానాలు. తొలిసారి టీవీకే కూడా ప్రాతినిధ్యం. అంతే మరి, టీవీకేకి అధికారంలో ఉంది కాబట్టి తమిళనాడులో ఖాళీ అయ్యే స్థానాలు టీవీకేకే దక్కుతాయి, 2 దక్కే అవకాశం ఉంది. సో ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అండ్ ఈ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. ఇదిగోండి, కూటమిలో రాజ్యసభ సందడి అని 4 ఖాళీలు, భారీగా ఆశావాహులు. రేసులో కిలార్ రాజేష్, భాష్యం రామకృష్ణ, గల్లా జయదేవ్, కంబంపాటి, వర్లరామయ్య. బీసీ కోటాలో చింతకాయల విజయ్. జనసేన నుంచి సీటు ఆశిస్తున్న లింగమనేని. బీజేపీ తరపు బరిలోకి మాధవ్.
సీమ నుంచి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్న రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి, ఏడాదిన్నర తాను ఎంపీగా ఉన్నందున కొనసాగింపు కోరుతున్న సానా సతీష్. సో ఇట్లా చాలామంది రేసులో ఉన్నారండి. సో వాళ్ళు ఎవరిని కొనసాగిస్తారు, సానా సతీష్ గారిని కొనసాగిస్తారా, లేదా సానా సతీష్ గారు కొనసాగించకపోతే కిలార్ రాజేష్ గారికి ఇస్తారు. ఒకవేళ కిలార్ రాజేష్ గారికి ఇస్తే కనుక సానా సతీష్ గారు కొనసాగరు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు అయితే కన్ఫర్ము. ఇక మరొకటి భాష్యం రామకృష్ణ గారు కోరుతున్నారు. ఆయన పార్టీకి బ్యాక్ ఎండ్లో గడిచిన కొన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. అండ్ గల్లా జయదేవ్ గారు సీటు వదులుకున్నారు కాబట్టి ఆయన కూడా అడుగుతున్నారు. ఇక బీసీ కోటాలో ఒకవైపు చింతకాయల విజయ్ అడుగుతున్నారు, మరోవైపు యనమల రామకృష్ణ గారికి కూడా ఇవ్వాలని అడుగుతున్నారనమాట. ఇట్లా రకరకాల ఉన్నాయి. ఇక నిన్న అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి, అచ్చెన్నాయుడు గారితో సహా చాలామంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి జగన్ వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు. ఫ్యాక్షన్ బాధితుడు కాదు, జగన్పై మంత్రులు నేతల ఫైర్. రాజారెడ్డి, వైఎస్ అండ్ వివేక మరణాలతో తొలి లబ్ధి జరిగింది జగన్కే. ఇలాంటి వ్యక్తి పుడతాడనే అపరిచితుడు చిత్రం శంకర్ తీసినట్టుంది. రాజారెడ్డి కేసులో ఆరోపణలు ఉన్న వ్యక్తి ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శి. రంగా కేసులో ఆరోపణలు ఉన్న వ్యక్తులంతా వైసీపీలో. జగన్కు ఆ కేసు ప్రధాన నిందితుడి కుమారుడి స్వాగతం. ఇక జగన్ ప్రతి ఆరోపణకు వడ్డీతో సహా బదులిస్తాం మంత్రి అచ్చెన్నాయుడు. సో అచ్చెన్నాయుడు గారితో సహా మంత్రులు చాలామంది నిన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు. అది ఈనాడులో కూడా హైలైట్ చేశారు. ఆ చావులతో లబ్ధి పొందింది జగనే. ఆస్తులు అధికారం కోసం ఎంతకైనా తెగించడమే ఆయన నైజం. రాజారెడ్డిని చేయించిన వారి ఆస్తుల ధ్వంసం, బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేత, నిందితుల్లో అందరినీ చంపేశారు. మిగిలిన పార్థసారథి ఊతకరతో నడుస్తున్నారు. విలేకరుల సమావేశంలో జగన్ తీరును తూర్పారబట్టిన అచ్చెన్నాయుడు. ఇది చూడొచ్చు. అలాగే ఎండలు మండిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అనూహ్యంగా నిన్న ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయంట నిన్న రాత్రి. ఇక్కడ ఒక్కరోజే 21 మంది వడదెబ్బ కారణంగా, విజయవాడలోనే 10 మంది, వీరిలో 8 మంది యాచకులు. ఎండల కారణంగా యాచకులు అంటే రోడ్డు పక్కన ఉండి భిక్షాటన చేసి ఎక్కడ గూడు నీడ లేక బ్రిడ్జీల కింద తలదాచుకుంటారే వాళ్ళకి ఎండల్లో చాలా కష్టం అండి. చూడండి, నిన్న 8 మంది యాచకులు చనిపోయారంట విజయవాడలో. వీలైతే ఎవరికైనా మీరు రోడ్డు పక్కన యాచకులు కనిపిస్తే వాళ్ళకి ఏదో ఒక షెల్టర్ ఏర్పాటు చేయండి. ఎక్కడో దగ్గర ఎవరితోనైనా మాట్లాడి ఏదో షెడ్లోకైనా తీసుకెళ్ళి షెల్టర్ ఏర్పాటు చేయండి. సో ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ ఆర్టికల్స్ అండి. ఇక సెకండ్ పేజీ చూసుకుంటే కాస్త ఊరట, 4 డిగ్రీలు తగ్గిన ఉష్ణోగ్రత. మొన్నటితో పోలిస్తే నిన్న ఉష్ణోగ్రతలు తగ్గాయి. తగ్గినప్పటికీ వేడి గాలులు తగ్గల, ఉక్కపోత తగ్గల. అండ్ కరెంటు కోతలు దానికి తోడు. నిన్న కరెంటు కోతలు చాలా చోట, రాజమండ్రిలో దాదాపుగా 2 అవర్స్ అబోవ్ 3 అవర్స్ అబోవ్ కరెంటు తీస్తారంట. స్థానికులు వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేశారు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ మార్చి కరెంట్ ఇచ్చినట్టున్నారు. అలా చాలా చోట్ల బ్రేక్ డౌన్లు, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా కరెంటు కోతలు వస్తున్నాయి. సో వచ్చే వారం అంతా అప్రమత్తంగా ఉండాలి. వృద్ధులు, గర్భిణులు 11 నుంచి 4 మధ్య బయటకు రావద్దు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే స్థానికంగా సెలవులు ఇవ్వండి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఈసారి భాజపాకు రాజ్యసభ సీటు ఇవ్వలేము. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. మాధవ్ గారిది ఏముందండి, పైనుంచి అడిగితే ఇవ్వాల్సిందేగా. పైన అమిత్ షా గారో లేదంటే ప్రధానమంత్రి మోదీ గారో ఒక ఫోన్ కాల్ చేసి వీళ్ళు మీ రాష్ట్రం నుంచి 4 ఉన్నాయి కదా, బీజేపీకి ఒకటి ఇవ్వండి అంటే కాదు అని చెప్పలేరు కదా. మాధవ్ గారికి అంటే కాదని చెప్పేస్తారు, పురంధేశ్వర్ గారికి అయితే కాదు అని చెప్పేస్తారు, రాష్ట్ర నాయకులకు కాదని చెప్తారు. కేంద్ర నాయకత్వం అడిగితే కేంద్ర నాయకత్వం బీజేపీ వాళ్ళు స్వతహాగా రాజ్యసభ సంఖ్య పెంచుకోవాలని చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అవకాశం ఉన్న ప్రతి చోట ఉంటారు. సో ఇక్కడ మాధవ్ గారికి కాదు అని చెప్పడం ఈజీనే. ఇదే మాట అమిత్ షా గారికి చెప్పగలరా? ఆశావాళ్ళు ప్రయత్నాలు మమ్మరం. తెదేపా నుంచి 6 అభ్యర్థనలో. తండ్రి మరణంపై అనుమానాలు అంటే అప్పటి నుంచి ఏం చేశారు? వైకాపా అధినేత జగన్పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజం చేశారుగా. అప్పటి నుంచి ఏం చేశారని నిన్న మనం చెప్పాం. నిన్న మన వీడియో చూసే ఉంటారు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. వైఎస్ ఫ్యామిలీ మరణాలు, జగన్ రాజకీయ అవసరాలు అని నిన్న ఒక స్పష్టమైన వీడియో చేసాం. ఎగ్జాంపుల్స్తో సహా క్లియర్ కట్గా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ ఏంటి, ఆ ఆరోపణలు చేసిన వ్యక్తితోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రాజకీయ ప్రయోజనాలు పొందారు అనేది చెప్పాం.
అలాగే వివేకానంద రెడ్డి గారి కేసుని జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అవసరాలకు ఏ విధంగా వాడుకున్నారనేది కూడా క్లియర్, సమ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి ఈ వీడియో చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి ఖచ్చితంగా. మన ఛానల్లో, గుండుసూది ఛానల్లో ఉంది. వైఎస్ ఫ్యామిలీ మరణాలు, జగన్ రాజకీయ అవసరాలు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. తాకట్టు వీడి ఆలయానికి చేరని కిరీటం. మీడియా ఎదుట సంఘం నాయకులు పరస్పర విరుద్ధ ప్రకటన. కృష్ణా జిల్లా గుడివాడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు కిరీటం అదృశ్య మిస్టరీ వీరింది. శుక్రవారం సాయంత్రం ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో సంఘం ప్రతినిధులు కిరీటాన్ని మీడియాకు చూపించారు. దీనిపై రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గోకవరపు సునీలు, ఆర్యవైశ్య కళ్యాణ మందిర సంఘం అధ్యక్షుడు మోహన్ రావు పరస్పర విరుద్ధమైన వివరణలు ఇచ్చారు. తొలుత సునీల్ మీడియాతో మాట్లాడుతూ స్వామివారి కిరీటం అదృశ్యమైందంటూ వార్తలు రావడంతో పెద్ద సమస్య ఎదురైందని, కానీ అందులో వాస్తవం లేదని చెప్పారు. మరి కిరీటం మాయంపై ఈ నెల 21 దేవాదాయ శాఖ కమిషనర్ లలిత విచారణకు వస్తున్నట్టు ఆలయ సంఘానికి ముందుగానే సమాచారం ఇచ్చినా సభ్యులు ఎందుకు అందుబాటులో లేరని మీడియా ప్రశ్నించగా విచారణ విషయం ఎవరికీ తెలియదని దాటవేశారు. ఏదో చేయాలని చూశారు, అది బయటకు వచ్చేయడంతో తీసుకొచ్చి పెట్టేసినట్టున్నారు. దాని ప్లేస్లో ఏదైనా నకిలీ పెట్టాలని చూశారేమో, సంథింగ్ ఏం చేశారు. గనులతో జేబులు నింపుకున్న గనుడు జగన్. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. ప్రస్తుతం జొన్నగిరిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి అవుతున్నట్టు వెల్లడి. జొన్నగిరిలో రోజుకు కిలో బంగారం ఉత్పత్తి చేస్తున్నారంటండి. క్లీన్ ఎనర్జీ చిరునామా అయిపోయి కాస్త వరట. ఇది నెక్స్ట్ పేజీలు, ఈ పేజీకి వెళ్దాం. వింత ప్రపంచం విజ్ఞాన సందేశం. తిరుపతి సైన్స్ సెంటర్లో ఎన్నో ప్రయోగాలు. సందర్శనతో విద్యార్థుల్లో కొత్త ఆలోచనలకు నాంది. గ్రీన్ కార్డు దరఖాస్తుకు స్వదేశానికి వెళ్లాల్సిందే. తాత్కాలిక వలసదారులకు యుఎస్సిఐఎస్ స్పష్టీకరణ. 10 నిమిషాల్లోనే ఇంజనీరింగ్ ఫలితాలు విడుదల. రికార్డు సృష్టించిన విశ్వేశ్వరయ్య విశ్వవిద్యాలయం. కర్ణాటకలోని ప్రభుత్వ విశ్వేశ్వరయ్య సాంకేతిక విశ్వవిద్యాలయం బీఈ బీటెక్ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలను కేవలం 10 నిమిషాల్లోనే ప్రకటించిందంట. సాయంత్రం 5:30కు పరీక్షలు ముగియగా 5:40కే ఆయా విద్యార్థుల సెల్ ఫోన్లకు ఫలితాలు వచ్చాయి. ఏఐతో మూల్యాంకనం ఏఐతో చేశారేమో. ఇక పర్యాటకుల భద్రతకు పర్యాటక పోలీస్. కేబినెట్లో చర్చించి అమలుకు సన్నాహాలు. 50,000 మంది యువతకు ఎకో టూరిజంలో ఉపాధి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి కొత్త ప్రదేశాలు చూసేందుకు రాష్ట్రానికి వచ్చేవారికి పూర్తి భద్రత కల్పించేందుకు పర్యాటక పోలీసు విధానం అమల్లోకి తెచ్చేలా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సో పర్యాటకులతో పాటు దేవాలయాలను దర్శించడానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించాలనేదే తమ ఆకాంక్షను పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో 50,000 మంది యువతకు ఉపాధి లభించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో పూర్తి భద్రత ఉంటుందనే గుర్తింపు జాతీయ స్థాయిలో దక్కుతుందన్నారు. మంచిది కదా, మంచి నిర్ణయం, మంచి ఆలోచన. వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొస్తే బాగుంటుంది. మంచి ఆలోచన. పార్టీ పెడుతున్నానన్నది అసత్య ప్రచారమే. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు. చాలా ఇంట్రెస్టింగ్ అని ఒకసారి చదవండి. తాను రాజకీయ పార్టీ పెడుతున్నానంటూ కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఖండించారు. శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తప్పుడు కేసులతో పాటు న్యాయపరంగా తాను పడిన కష్టాలు ఎవరూ పడకూడదనే ఉద్దేశంతో ప్రజల ఇబ్బందులను తెలుసుకుంటూ వారికి సూచనలు, సలహాలు ఇస్తున్నానన్నారు. ప్రజలకు అవసరమైన న్యాయ ఇతర సేవలు అందించేందుకే తెలుగు వీర లేవరా అనే సొసైటీని ఏర్పాటు చేశారని, రాజకీయాలకు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించొద్దని కోరారు. సో తెలుగు వీర లేవరా అనేది రాజకీయ పార్టీ కాదు, ఒక సొసైటీ మాత్రమే అని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. ఎస్, ప్రస్తుతానికి అది సొసైటీ, కానీ భవిష్యత్తులో అంటే ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు రేపు పొద్దున్న పార్టీ మారుతామంటే ముందు రోజు వరకు అబ్బెబ్బే నా జీవితం అంతా నేను ఈ పార్టీలోనే ఉంటానంటారు. నా రక్తం నా చర్మం కోస్తూ వచ్చే రక్తం కూడా ఈ పార్టీకే దాసోహం అంటారు. రాజకీయ నాయకులు అలాగే చెప్తుంటారు. సో ఇప్పుడు తాను రాజకీయ పార్టీ పెడుతున్నానని ఆయన చెప్తే నష్టమేగా. కూటమి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంది అండ్ కొంచెం కొన్ని రాజకీయంగా ఇబ్బందులు రావచ్చు. సో అందుకని అలాగనే ఆయన పూర్తిగా పెడతారని పెట్టారని కూడా చెప్పలేము, టైం పడుతుంది. సో ఏదైనా సరే ప్రస్తుతానికి ఆయన చెప్పింది కరెక్టే. అది ప్రస్తుతానికి రాజకీయాలకు సంబంధం లేని ఒక సొసైటీ మాత్రమే. భవిష్యత్తులో పార్టీ అవ్వచ్చు. భవిష్యత్తు ఆయన ఇప్పుడు చెప్పారు, భవిష్యత్తులో పార్టీ అవ్వచ్చు. తెలుగు వీరలు ఎవరా అనేది ఆల్రెడీ ఈసీఐకి దరఖాస్తు వెళ్ళింది. మరి ఎవరు చేశారో, ఆయన చేశారో, ఎవరు చేశారో. ఇక బాధ్యతగా పనిచేయలేరా? అటవీ శాఖ అధికారుల తీరుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన
గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకువెళ్ళలేరా? నిర్దేశ సమయంలో బాధ్యతగా పనిచేయకపోతే ఎలా అని అటవీశాఖ అధికారులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. నా మాటలను వక్రీకరించారు, పార్టీకి విధేయంగా ఉంటా. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు ఎమ్మెల్యే థామస్ వివరణ. ఇదొకటి పొలిటీషియన్స్కి అందరికీ బాగా అలవాటు. ఫస్ట్ మాట్లాడేయడం, మీడియాలో వచ్చి వైరల్ అయ్యి నెగిటివ్ వచ్చిన తర్వాత మేమేమీ అనలేదు, మీడియా వక్రీకరించిందని చెప్పేయడం అలవాటు అనమాట. తమిళనాడు సీఎం సలహాదారుగా తెలుగు వ్యక్తి, విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి నియమితులయ్యారంటండి. ఇక భోగాపురం నుంచి విమాన సర్వీసులు జూలై 8 నుంచి ఆరంభం, వెబ్సైట్లో వెల్లడించిన స్కూట్. సో జూలై 5వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రారంభించి 8వ తేదీ నుంచి విమాన సర్వీసులన్నీ అక్కడి నుంచే ఉండాలి అని చెప్పారంట. ఇక 14న సింగపూర్కు చంద్రబాబు బృందం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం జూన్ 14 నుంచి 16వ తేదీ వరకు సింగపూర్లో పర్యటిస్తారంటండి. సో ఇవి కేంద్రానికి సేమ ఉద్యాన హబ్ డిపిఆర్ పూర్వోదయ పథకం కింద నిధుల సాధనకు యత్నాలు 25,884 కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక. ఛానల్లో సవాలు. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలు. ఇది పక్కన పెట్టి ఒకసారి సాక్షి చూస్తే, సాక్షిలో అక్రమాల తిట్ట పగిలిన పుట్ట అని 2025లో మెగా డిఎస్సి ఉంది కదా, ఆ మెగా డిఎస్సి మొత్తం అక్రమాలు ముందే పేపర్లు లీక్ చేశారు, అందుకే కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి అని రాశారండి. ప్రశాంతంగా మెగా డిఎస్సి ముగిసి ప్రస్తుతం ఉపాధ్యాయులుగా స్థిరపడి ప్రశాంతంగా ఉన్నదాన్ని ఆ ప్రశాంతతను చెడగొట్టడమే వీళ్ళ పని. ఆ ప్రశాంతతను చెడగొట్టి ఏదో గందరగోళం క్రియేట్ చేయాలి, ఒక అభద్రత క్రియేట్ చేయాలి, శాంతి భద్రతకు భంగం కలిగించడమే వీళ్ళ పని. అందుకని ఏదో ఒక 2-3 పనికిమాలిన లాజిక్లు, పనికిమాలిన ఉదాహరణతో ఒక పెద్ద వార్త రాసి ఏదో మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగిపోయాయి అనేటట్టు రాసుకొచ్చారు. అక్రమాలు జరిగితే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో పిటిషన్ వేయండి, న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. న్యాయస్థానం చెప్పింది అనుకోండి. ఇప్పుడు చూడండి, పశ్చిమ బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయి, న్యాయస్థానం ఏం చేసింది? చెప్పింది కదా. అలాగే ఇటువంటి విషయాల్లో అక్రమాలు జరిగితే న్యాయస్థానానికి వెళ్ళి న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వీళ్ళు వార్తలు రాయడం తప్పులేదు. కానీ ఊరికి అభూత కల్పనలో అపోహలు సృష్టించి గొడవలు సృష్టించడానికి వీళ్ళు పనికిమాలిన వార్తలు రాస్తారండి. సో ఒకవేళ ఇది నిజమే అని ఎవరైనా అభ్యర్థులు గనక నన్ను నేరుగా సంప్రదించి ఏమైనా పంపిస్తే అప్పుడు చూస్తా. అప్పటి వరకు ఇదైతే నేను పట్టించుకోను, చదవను కూడా. ఇది ఇప్పుడు 15,000 ఉద్యోగాల కోసం 7 లక్షల మంది పోటీ పడినప్పుడు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చి మిగిలిన వాళ్ళకి రానప్పుడు రాని వాళ్ళలో కడుపు మంట ఉంటుంది. ఆ కడుపు మంటలో కొంతమంది సర్దుకుపోతారు, కొంతమంది నాకు రాలేదు వాడికి వచ్చిందని కడుపు మంటతో లేనిపోయిన ఆరోపణలు చేస్తారు. సో అటువంటి ఆరోపణలు పట్టించుకోకూడదు. ఈ ప్రశ్నలకు బదులేది చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై వైఎస్ జగన్ నిలదీతపై సమాధానాలు కరువు. ఏం సమాధానాలు చెప్పాలండి? అమరావతిలో చంద్రబాబు అవినీతిపై సూటి ప్రశ్నలు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా టీడీపీ కూటమి నేతలు అడ్డగోలు వాదనలు. ఏం చెప్తాను సమాధానం? అమరావతిలో అవినీతి జరిగిపోతుంది అంటాడు ఆయన. ఏది 2 లక్షల కోట్లు పెడుతున్నారు అంటాడు. ఆ 2 లక్షల కోట్లు అనేది అబద్ధం. ఏం సమాధానం చెప్పాలి? ఈయన వచ్చి గుడ్డ కాల్చి మొహమ్మద్ వేసేస్తాడంట, దానికి వాళ్ళు సమాధానం చెప్పాలంట. ఒక బురద తీసుకొచ్చి ఇలా చేసేస్తారంట, దాన్ని వాళ్ళు తుడుచుకొని వీళ్ళకి సమాధానం చెప్పాలంట. ఏం చెప్తారు? అచ్చమైన అబద్ధాలన్నీ చెప్తుంటే చెప్పారుగా సమాధానం. నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్పారుగా, మంత్రులు చెప్తున్నారుగా. ఇక పెద్దల సభలో పైచేయికి బీజేపీ కసరత్తు. మరో 10 సీట్లు సాధిస్తే సొంతంగా మెజారిటీ మార్కును దాటే అవకాశం. మొత్తంగా 15 స్థానాలు సాధిస్తే ఎన్డీఏకు 3x200 ఆధిక్యం. ఓకే. పెద్దల సభకు నగారా. 12 రాష్ట్రాల్లో 26 రాజ్యసభ స్థానాల ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఓకే. అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పారని పింఛన్లు రద్దు చేసేస్తారా? ప్రభుత్వ పింఛన్ దానం కాదు, గౌరవప్రదమైన జీవనం కోసం ఇచ్చే సామాజిక భద్రత హక్కు. అధికారులకు హైకోర్టు చివాట్లు. పిటిషనర్లకు పింఛన్లు చెల్లించాలని ఉత్తర్వులు. ఇక ఒక్కపాతకు ఉక్కిరిబిక్కిరి. రోడ్డున పడ్డారయ్యో. ధరల పతనంపై ఆక్వా రైతుల ఆందోళన. పాలకొల్లులో రొయ్యలు రోడ్డుపై వేసి నిరసన. పాపం ఆక్వా రైతులకు ధర లేదంట, రొయ్యలు రోడ్డు మీద వేసి నిరసన వ్యక్తం చేశారంట. ఇక సైప్రస్తో సుదృఢ బృందం. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రక్షణ సహకారంలో రోడ్ మ్యాప్. ఐఏఎస్ల పిల్లలకు ఎందుకు? మస్క్పై చైనా గూఢాచార్యం. రెండో పేజీకి వెళ్దాం. యాడ్ వచ్చిందిగా, అయితే నెక్స్ట్ పేజీకి వెళ్ళిపో. ఆన్లైన్ రెండో పేజీ ఓపెన్ చేసా, వార్త ఇవ్వచ్చుగా. ఇక
శిక్ష కింద సామాజిక సేవ, ఆసుపత్రులు, ఆఫీసులు, లైబ్రరీలు, పార్కులు, సిగ్నల్స్ వద్దకు సేవలకు వీలు, మార్గదర్శకాలు విడుదల. ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షించే స్థానంలో సామాజిక సేవ చేయడమే వాళ్ళకి శిక్ష. సామాజిక సేవ చేయడం శిక్ష కాదు, నిజంగా అది పాజిటివ్గా తీసుకుంటే మానసిక ప్రశాంతత. ఇక మీకు రీల్స్ తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు ప్రచారం చేశారా? అంటే మీలాగా ఒక 4-5 ఫోటోగ్రాఫర్లను పెట్టుకొని మీరు ధ్యానం చేసిన ఒక 10 ఫోటోలు, మీరు నమస్కారం చేసిన 10 ఫోటోలు, అంత స్కిల్స్ అయితే ఏ మంత్రికి ఉండవు నాకు తెలిసి. సోషల్ మీడియాని మీరు వాడినంతగా వాళ్ళు ఎవరు వాడట్లేదు. అది కూడా సో క్యాబినెట్ మంత్రులు కేంద్రం నరేంద్ర మోదీ క్లాస్ అంట. అసలు మీకు రీల్స్ తెలుసా? ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఉన్నారు? జంజీ తరం మనకు పూర్తిగా వ్యతిరేకంగా లేరు. పశ్చిమ బెంగాల్లో పార్టీకి పట్టం కట్టింది వాళ్ళే. యువతను సంతృప్తిపరిచేందుకు ఏం చేయాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి. రీల్స్ చేయాలి. సోషల్ మీడియాలో ఒక ప్రోగ్రామ్కి, ఒక ఆలయానికి వెళ్తే ఒక 10 రకాల ఫోటోలు తీయించుకోవాలి. ఆ 10 రకాల ఫోటోలు పోస్ట్ చేయాలి. పైకి సందేశం ఇవ్వాలి. మీరు ఆలయాలకు వెళ్తున్నప్పుడు దేవుడి మీదే మనసు నిమగ్నం చేయండి, ఫోటోలు వద్దు, వీడియోలు వద్దు అని సందేశం ఇవ్వాలి. కానీ మనం గుడికి వెళ్తున్నప్పుడు మాత్రం ఫోటోలు తీయించుకోవాలి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి. జస్ట్ ఫర్ ఫన్ అండి. నాకు నరేంద్ర మోదీ గారు అంటే విపరీతమైన అభిమానం. ఎందుకంటే దేశ రక్షణలో ఆయన ఏమాత్రం రాజీ పడరు. సో ఆయన చేతుల్లో దేశం ఉంటే భద్రంగా ఉంటుందని నమ్మకం, అండ్ అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి నేను జస్ట్ ఫన్ కొద్దీ సెటైర్స్ వేస్తాను అంతే తప్ప ఆయన పట్ల నాకేం విద్వేషం లేదు, ఎవరి పట్ల నాకుండదు. మన్మోహన్ సింగ్ గారు కూడా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా అద్భుతంగా పనిచేశారు. సామాన్యులకు కావాల్సిన చట్టాలు ఇచ్చారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ చట్టం, ఇటువంటి అద్భుతమైన చట్టాలు తీసుకొచ్చారు ఆయన ఉన్నప్పుడు. అండ్ వీళ్ళు కూడా కొన్ని రిస్కీ ప్రయత్నాలు చేసి అవినీతికి అడ్డుకట్ట వేయడానికి అవినీతి అంతం చేశారు, కానీ కార్పొరేట్ అవినీతిని పెద్ద చేశారు. కాబట్టి ఎవరి ప్రత్యేకతలు వాళ్ళకు ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏమనట్లేదు, కానీ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి క్లాస్ స్పీకర్ అంటే ఈసారి కేబినెట్ విస్తరణలో యువతకు పెద్దపేట, జేడీయూ టీడీపీకు అదనపు శాఖలు. ఇవ్వండి. ఇక అమెరికాలో ఉన్నా చంపేస్తాం, సీజేపీ ఖాతా మూసేసి బీజేపీలో చేరకపోతే అంతే. ఈ దీప్కే ఉన్నాడు కదా, ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా క్యాంపెయినర్. సో అతనికి బీజేపీ నుంచి బెదిరింపులు వస్తున్నాయంట. ఇక 15 లక్షలు కొత్త పింఛన్లు అంటండి. పండగ, కొత్త పింఛన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి పండగ. 15 లక్షలు కొత్త పింఛన్లు. 60 ఏళ్ళు నిండిన వృద్ధులు, 50 ఏళ్ళు నిండిన బీసీ, ఎస్టీలకు ఛాన్స్, ఎస్సీ ఎస్టీలకి ఛాన్స్. మరో ఎన్నికల హామీ అమలుకు సిద్ధం. రాష్ట్రంలో ఎన్టీఆర్ పింఛన్లు, భరోసా పింఛన్లు పెరగనున్నాయి. కొత్తగా 15 లక్షల పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీ అమలుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. 60 ఏళ్ళు నిండిన వరకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకు పెన్షన్ ఇస్తామని గత ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకునే దిశగా ఇప్పటికే రాష్ట్రంలో 62.5 లక్షల మందికి ఇస్తున్నారు. 15 లక్షలు ఏడైతే 77 లక్షల మందికి. చాలా భారీ బడ్జెట్, చాలా పెన్షన్లు. అసలు ఇంకా వైసీపీ వాళ్ళకి విమర్శించే హక్కు కూడా ఉండదు, విమర్శించలేరు కూడా పాపం పెన్షన్ల విషయంలో. 15 లక్షల పింఛన్లు అంటే మామూలు విషయం కాదు అసలు. ఈ ఆఫీస్ తప్పనిసరి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల నుంచి గ్రామ స్థాయి వరకు పాటించాల్సిందే. సర్కారు జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు అన్నీ కూడా ఇకపై డిజిటల్ ఫార్మాట్లోనే ఉండాలి అని, ప్రతి శాఖ పురోగతికి నివేదికలు ఇవ్వాలి, తపాల్ డిస్పాచ్లు నమోదు చేయాలి అని చెప్పారంట. అలాగే కూటమిలో రాజ్యసభ సందడి. జననాల రేటు కిందకి, దేశంలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు, కోవిడ్ పూర్వపు స్థాయి కంటే ఎక్కువ మరణాలు, శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికలో వెల్లడి. అయ్యో, జపాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లాగే భారత్లో కూడా సంతానోత్పత్తి రేటు పడిపోతుంది. దీంతో జననాల రేటు తగ్గిపోతుంది. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళ సగటున 2.1 ప్రసవాలు రీప్లేస్మెంట్ లెవెల్ అవసరం. కానీ భారత్లో సంతానోత్పత్తి రేటు రీప్లేస్మెంట్ లెవెల్ కంటే తక్కువగా నమోదైంది. దేశంలో ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా తక్కువ ఉంది. అందుకే చంద్రబాబు గారు పిల్లల్ని కనండి అంటున్నారు. అయినా సరే ఎవరు వినిపించుకోవట్లేదు, సెటైర్లు వేస్తున్నారు. కోర్స్ ఆయన కూడా దానికి అవకాశం ఇచ్చారు. ఆయన పిల్లల్ని కనండి అని చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబంలో కనాలిగా, కనట్లేదు. కాబట్టి విమర్శలకు అవకాశం ఇచ్చింది కూడా ఆయనే. ఇక నీట్కు వయోపరిమితి అంటండి. సో ఈ పరీక్ష రాసేందుకు కూడా కట్టడి, ఇకపై ఎన్నిసార్లు అయినా కుదరదు. పేపర్ లీక్ కుంభకోణంతో చర్యలు, కఠిన నిర్ణయాలు తప్పవు. ధర్మేంద్ర
పేపర్ లీక్ కాలేదు, గెస్ పేపర్లోని ప్రశ్నలే పరీక్షలో వచ్చాయి, ఎన్టీఏ మాఫియాతో సర్కార్ కుమ్మక్కు కాంగ్రెస్. చూసారా, పేపర్ లీక్ అయిందని చెప్పి పరీక్షను రద్దు చేశారు. ఇప్పుడేమో గెస్ పేపర్లో ప్రశ్నలు పరీక్షల్లో వచ్చాయని చెప్పి చెప్తున్నారు. ఎంత దాగుడు మూతలు చూసారా. 23 లక్షల మంది జీవితాలతో, భవిష్యత్తుతో, మానసిక పరిస్థితితో ఆటలాడుతున్నారు ఎన్టీఏ వాళ్ళు. తప్పించుకుంటున్నారు. లీక్ అయిందని పరీక్ష రద్దు చేస్తారు ఇమీడియట్గా. ఇప్పుడేమో లీక్ అవ్వలేదు, గెస్ పేపర్లో ప్రశ్నలే పరీక్షలు వచ్చాయని చెప్పి తప్పించుకుంటున్నారు. ఈ మండుతున్న ఎండలో నిల్చోబెట్టాలి వీళ్ళని, ఇటువంటి వాళ్ళని. ఇక 15 జిల్లాల్లో బగబగలు. రాత్రి 8 గంటలైనా వేడి సెగలే. రాజమండ్రిలో 46 డిగ్రీలు ఉష్ణోగ్రత. ఎండ దెబ్బకు 16 మంది బలి. నెల్లూరు సీమ ప్రాంతాల్లో జల్లుడు. టాప్ 50 హీట్ సిటీస్ భారత్లోనే. ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నగరాలన్నీ మనవే. జాబితాలో మన భీమవరం కూడా. అమ్మో, జూలై 8 నుంచి విమానాశ్రయం. తర్వాత వావు వరుసలు మర్చారు. వదిన కూతురుపై అత్యాచారం. తిరుపతిలో ఉన్నతాధికారి అరెస్టు. భార్య డిప్యూటీ తహసీల్దార్కు రిమాండు. బాధితురాలిది హైదరాబాదు, అక్కడే 0 ఎఫ్ఐఆర్. సెలవులకు వచ్చిన బాలికపై దారుణం. ఎవడండి వీడు? సెలవులకి ఒక బాలిక వచ్చిందంట, వదిన కూతురు అంట, అత్యాచారం చేశాడంట దుర్మార్గుడు. అటవీ భూములను స్వాధీనం చేసుకోండి, 50% గ్రీన్ కవర్పై శ్రద్ధ పెట్టండి, అలసత్వాన్ని సహించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాన్ని హైలైట్ చేస్తూ, సో ఇది ఈ పత్రికలో వచ్చిన అంశాలండి. సో ఓవరాల్గా ఇవి న్యూస్ పేపర్ అనాలిసిస్ అంశాలు. ఆంధ్రప్రభలో ప్రత్యేకమైనవి ఏవీ లేవు, వీటినే హైలైట్ చేశారు. ఈనాడులో ఉన్న నేషనల్ అంశాలను ఒక్కటిసారి మనం చూస్తే, కట్టుదిట్టంగా రీనీట్ నిర్వహిస్తాం, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఓకే. విచారణకు జాప్యం అయితే కసబ్కు బెయిల్ ఇస్తారా? సుప్రీంకోర్టులో కేంద్రం వాదన. ఉపా కేసుల్లో నిందితులకు బెయిల్పై భిన్నాభిప్రాయాలు, విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయనున్న జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద నమోదైన కేసుల్లో విచారణ ఆలస్యమైందని, నిందితులు దీర్ఘకాలం జైల్లో ఉన్నారనే కారణాలతో బెయిల్ మంజూరు చేయడంలో సహేతుకను సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది. ఎంతోమంది ప్రజల ప్రాణాలు హరించిన అజ్మల్ కసబ్ వంటి ఉగ్రవాదులు, హఫీజ్ సయీద్ లాంటి ఉగ్రముఠా నాయకులకు ఇవే కారణాలతో బెయిల్ మంజూరు చేయగలమా అంటూ కేంద్రం తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు శుక్రవారం వాదనలు వినిపించారు. నిజమే కదా. ఇక నగ్న దృశ్య ప్రచురణ, బెదిరింపు, గోప్యత హక్కును హరించడమే. స్నానమాడుతున్న మహిళను వీడియో తీసి నగ్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో బహిరంగపరుస్తామని బెదిరించడం, ఆమె అపవిత్రతను ఆపాదించడమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎస్, దేవుడి చర్యకు మేము బాధ్యత వహించాం ఎన్హెచ్ఏ. ఒకే అంశంలో 2 భిన్న ఉత్తర్వుల. విస్మయానికి గురిచేసే తీర్పులు ఇస్తే న్యాయ వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుంది, సుప్రీంకోర్టు వ్యాఖ్య. నా కుమారుడి పెళ్లికి హాజరైతే చంపేస్తారేమో ట్రంప్. పశ్చిమాసియా ఉద్రిక్తుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి తాను హాజరు కాకపోవచ్చని పేర్కొన్నాడు. కోర్టుకు కాదు, బీఎస్ఎఫ్కు అప్పగించండి, సువేందు అధికారి. సో అక్రమంగా రాష్ట్రంలో నివాసం ఉంటున్న బంగ్లాదేశీయులను న్యాయస్థానాల ముందు నిలబెట్టొద్దని, వారిని నేరుగా బీఎస్ఎఫ్కు అప్పగించాలని పశ్చిమ బెంగాల్. వారిని అక్రమంగా పశ్చిమ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశీయులను డిడిడి అంటే డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అనే విధానాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవలంబిస్తోంది. అంటే బంగ్లాదేశీయులను గుర్తించి డిటెక్ట్ చేసి, డిలీట్, వాళ్ళకి ఇక్కడ ఉన్న ఆధార్ కార్డుతో సహా ప్రూఫ్స్ అన్ని డిలీట్ చేసి, డిపోర్ట్, వాళ్ళని వాళ్ళ దేశానికి మళ్ళీ పంపించేసింది అనే తరహాలో అక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఇక ఎవరెస్ట్ యాత్రలో విషాదం, 2 భారతీయులు మృతి. ఎవరెస్ట్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. పర్వతారోహణ ముగించుకొని దిగువకు వస్తూ 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్టు శుక్రవారం నేపాల్ అధికారులు వెల్లడించారు. శిఖరం కిందకు దిగుతున్న సమయంలో తీవ్ర అలసటకు గురయ్యారంట. సో దాంతో చనిపోయారంట. 6000 కిలోమీటర్ల స్మార్ట్ బార్డర్, శత్రుదుర్భేద్యం కానున్న పాక్ బంగ్లా సరిహద్దులు, అమిత్ షా. మంచిదే. సో ఇవండి మొత్తానికి న్యూస్ పేపర్లన్నీ, న్యూస్ అనాలిసిస్ వీడియోలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సో మన మ్యాగజైన్ కావాల్సిన వాళ్ళు అయితే మాత్రం సినీ మాఫియా మధ్య గొడవ, నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు, ఈ కథనం ఒకటి ఇచ్చాం. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ గ్రౌండ్ రిపోర్ట్ ఇచ్చాం. కూటమికి మైనస్ మార్కులని. సో మచిలీపట్నం పార్లమెంట్లో ఏం జరుగుతోంది, నెలకు ఒక పార్లమెంట్ గురించి ఇస్తున్నాం కదా అది. సో మీకు మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం 8338939393 లేదా 7569843473 2 నెంబర్లో దేనికైనా గూగుల్ పే అమౌంట్ చేయండి, 1200 చేయండి. చేసి మీ అడ్రస్సు, ఫుల్ అడ్రస్సు ఈ కింద నెంబర్కి వాట్సాప్లో పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.